వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే బ్యాచిలర్స్కైనా అసలు వంట రాని వాళ్ళకైనా ఈజీగా ఉండే రెసిపీ అనమాట. 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. కారం అనమాట, కారం రైస్ చాలా బాగుంటుంది. స్పైసీ తినే వాళ్ళకైతే బాగా ఇష్టపడతారు. ముందుగా మనం ఎంత రైస్ కావాలో అంత తీసేసుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి, కొద్దిగా వేసుకుంటే నెయ్యి వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసేసాను. కొద్దిగా పల్లీలు, కొంచెం తాలింపు గింజలు వేసేసి, తర్వాత కొంచెం కరివేపాకు, కారం మనకి స్పైసీ ఎంత కావాలో అలాగా వేసేసి, కొంచెం కరివేపాకు వేసేసి వేయించేసేసుకోవడమే. అలాగా వేగాక రైస్ అనేది దీనిలోకి వేసేయటమే. సింపులే, చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారిగా నీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. తగినంత ఉప్పు అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా, అవి కూడా చేత్తో కాకపోయినా కలిపే గంటతోటైనా బాగా మిక్స్ చేసి బాగా అన్నానికి మొత్తం కలిసిపోయేలాగనమాట. అన్నానికి మొత్తం బాగా పట్టేలాగా ఉంచేసుకొని అలా బాగా కలపాలి. ముందు కలిపాక ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలు. ఎందుకంటే కారం అనేది పచ్చి వాసన పోతే చాలు, మనకి చాలా బాగుంటుంది. నేను ఇలా సొంతగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను యూట్యూబ్లో చూసి షార్ట్స్లో చూసి చేశాను. నేనైతే ఇలా చేసుకోను. జస్ట్ కొంచెం రైస్ వేసుకొని వేడి వేడి అన్నం దానిలోకి పచ్చికారమే కొద్దిగా వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది కూడా మీరు ట్రై చేయండి, నచ్చుతుంది చాలామందికి. స్పైసీ తినే వాళ్ళకే నచ్చుతుంది. అలాగా అప్పుడప్పుడు అలా తినాలనిపిస్తుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది కదా అలా తినాలని. సో అదనమాట, చాలా బాగుంటుంది. దీనిలోకి పల్లీలు వేసాను కదా, కొంతమంది అయితే ఆనియన్స్ అలాగా వేసుకుంటారు, జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు, బాగుంటుంది ఇంకా టేస్ట్. నేనైతే ఏమేయలేదు, జస్ట్ పల్లీలు, తాలింపు గింజలు, నూనె, కరివేపాకు, ఉప్పు, కారం, అంతే. 5 మినిట్సే. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నం మనకు మిగిలిపోతూ ఉంటుంది కదా, ఇలా కూడా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదొక కొత్త రకం టేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. కానీ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. నేనైతే ఇప్పుడు 4-5 సార్లు తిన్నాను అనమాట. అంటే వెంటనే ఏం కాదు, వెంటనే తింటే మళ్ళీ కడుపులో మంట వస్తుంది. అలా కాదు, వెంటనే కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి అనేది తింటుంటే నోటికి కూడా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేయకపోతే స్పైసీ లవర్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయడం లేదండి. సబ్స్క్రైబ్ లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే కదా మేమనేది ఇంకా మోటివేట్గా ఉండి ముందుకు వెళ్ళి మంచి వీడియోలు తీయటానికి బాగుంటుంది, ఎంకరేజ్గా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే. బాయ్.